చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఓకే, బట్ ఇన్స్టాలో వీడియోస్ కింద కామెంట్స్ లో ట్రోల్ చేయడం, వాళ్ళకి ఏం కావాలో చూడండి రా నాయన, వాళ్ళ మూత తట్టుకోలేకపోతున్నాం అనడం. వచ్చారా కామెంట్ లోకి వచ్చారా, వెయిట్ చేస్తున్నాం మీరు కామెంట్ లోకి వస్తారని తెలుసని. కొంచెం తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఏంద్రా ఇలా నచ్చ వీళ్ళు తప్ప ఎవరు కనిపించట్లేదని. ఆ ట్రోలింగ్ కి ఏమైనా ఫీల్ అవుతున్నారు? లేదండి, మేమైతే ఫస్ట్ 2 days అంటే ఇప్పటికీ కూడా నవ్వుకుంటాము. బట్ ఫస్ట్ 2 days అయితే చాలా నవ్వుకునే వాళ్ళు, ఎప్పుడు వచ్చేవి అంతలాగా. ఓకే, వాళ్ళు ఏమైనా అనేవండి, వీళ్ళ వల్ల మేము 4గురికి తెలిసాము. సో ఏంటంటే మేము కూడా చాలా నవ్వుకున్నాం వాళ్ళ వల్ల. బ్యాడ్ కామెంట్స్ అంటే గుడ్ ఉన్న చోటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్ బ్యాడ్ ఉంటది. అవును. సో మేమైతే వాటికి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇంట్లో కూడా ఏమనట్లేదా? ఇంట్లో అంటే ఫస్ట్ లో మా అమ్మగారు అయితే చేయొద్దని చెప్పారు, వీడియోలు ఎలా అందరు అడుగుతున్నారో వద్దు చేయొద్దని. మా అత్తగారు అంటే మీకు ఏది మంచిది అనిపిస్తే చెయ్యండి, నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే కంపల్సరీ చేస్తానని చెప్పారు. అవును, కూడా వీడియోలోకి పిలుస్తారా నెక్స్ట్? ఇంకా అదేలేండి. మా అమ్మగారు అయితే ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయకపోగా ఒక 2 days నాతో మాట్లాడలేదు కూడా మా అమ్మగారు అయితే. ఎందుకు ఇట్లా వీడియోస్ చేస్తున్నాము, నేను వద్దని చెప్పినా నువ్వు అయ్యేమో మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయట్లేదు అంటే, నువ్వు నేను చెప్పిన మాట వింటే నేను ఎందుకు చెయ్యాలి అనేది. ఈ తర్వాత ఏంటంటే మెల్లగా కన్విన్స్ చేసుకున్న తర్వాత మా అత్తగారితో కూడా ఎలా మా అమ్మ ఎలా అంటుందని చెప్తే ఒకరోజు టెంపుల్ కి వెళ్ళాం మొత్తం. తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు మా అత్తగారు కన్విన్స్ చేశారు మా అమ్మని. అవునా? మీ అత్తగారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కన్విన్స్ చేశారు, ఎవరు మనకి ఏం చెప్పరు, మనం చేసుకుంటా ఉంటే ఒక మంచి పేరు వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి మన దగ్గర మాట్లాడతారని చెప్పగానే అమ్మ మొత్తానికి అప్పుడు కన్విన్స్ అయ్యి మంచిగా మాట్లాడుతున్నారు అప్పటి నుంచి. పోన్లేండి. సో మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఇదే మేడం, ట్రెండింగ్ లోకి రావడం. అది యాక్చువల్లీ ఇండస్ట్రీ వైజ్ గా అయితే ఎవరో తప్ప అలా ఎవరు షేర్ చేయరు. మెయిన్ తమన్ గారు నిజంగా ఆ టైంలో ఏంటంటే జస్ట్ అప్పుడు నాకు ఎంత క్యూరియాసిటీ ఉందంటే లైవ్ లో అందరూ కామెంట్ చేశారు. ఆ టైంలో యాక్చువల్లీ మీకు మొన్న నైట్ 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. కంగ్రాట్స్ అని వస్తున్నాయి. ఈ లోపు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మీ వీడియో పోస్ట్ చేశారని అంటా ఉంటే ఏదో కామన్ గా అంటే తమన్ గారు కంపేర్ చేస్తున్నారు కదా అలా పెట్టారేమో అనుకున్నాను. కంటిన్యూస్ గా అవే కామెంట్స్ వస్తున్నాయి. వెంటనే నేను వేరే మొబైల్ ఆన్ చేసి ఇలా చూసానికి అసలు వెంటనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మేము ఉంటాం, మళ్ళీ చేస్తాం రేపు మార్నింగ్ లైవ్ చేస్తాం అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలోని మాతో షేర్ చేసుకుని సూపర్ చాట్ చేసి ఉంచేసారు. ఆ టైంలో అది అయిపోయిందని వెంటనే ఆఫ్ చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. అసలు నిజమేనా కాదు మమ్మల్ని అసలు ఆయన అక్కడ మేము అక్కడ ఎలా పెట్టడం అనేసి చాలా హ్యాపీ మూమెంట్ అయితే ఇదే మేడం. అసలు పైన కామెంట్ చూసారా, అవరే ఆయన ఏం ఎలా పెట్టినా మేడం అది మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే మేడం. నిజంగా అది ఎవరు పెడతారు మేడం, అసలు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు తమన్ గారికి అయితే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. పాటలు పాడడానికి వస్తాయి మేడం, టైం ఎవరికైనా టైం ఉంటది. అంటే పాటలు పాడతారని నమ్ముతున్నారు మీరు సినిమాలో? ఏదైనా మీ మీడియా ద్వారా ఏదైనా మాకు వస్తుందని మాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం. అంతే. సింగర్ అవ్వాలనుంది నాకైతే మనం చెప్తున్నాను కదా, అసలు సాంగ్ పాడమన్నప్పుడు నా వాయిస్ నాకే నచ్చదు, మీరు ఎలా పాడమంటారు అనేసి నా వాయిస్ మీద నాకు కామెడీకి అయితే సినిమాలో మాత్రం కామెడీకి అయితే కొడతాను మేడం. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వగలను, ఎందుకంటే కామెడీకి యూజ్ చేసుకోవచ్చు. అది సాంగులకి అయితే పనిచేయదు కానీ. సో అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే మేడం, సాడెస్ట్ మూమెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మేడం మా మమ్మీ గారిని ఇక్కడ తీసుకొచ్చాను మేడం. స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు నా దగ్గర అంత మనీ లేదు. సో మా మమ్మీ ఏంటంటే నా దగ్గర మనీ ఉంటుంది కదా అని చెప్పేసి కొంత మనీ తెచ్చుకుంది ఇక్కడికి. సో తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఆ మనీ అంతా ఇక్కడ నాకు ఖర్చు పెట్టేసింది. నా దగ్గర అప్పటికి ఫోన్పేలో ఉండే ఒక తక్కువ ఉండే. అయితే రిటర్న్ మళ్ళీ ఎన్ని అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకెళ్తున్నప్పుడు బస్ బుక్ చేస్తాము, వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ దగ్గర కూడా రూపాయి లేదు పర్స్లో. నా దగ్గర అంటే ఫోన్పేలో ఉన్నాయి, చేతిలో డబ్బులు లేవు. అది కూడా తక్కువ, అంటే ఫోన్పేలో కూడా తక్కువ ఉన్నాయి. అయితే ఏమైందంటే ఇక్కడ మనకి మనకి సులభ కాంప్లెక్స్లో వస్తాయి కదా మేడం, అక్కడ ఆపినప్పుడు ఏమైందంటే పిలిచారన్నమాట. ఆపితే మా అమ్మ వెళ్ళింది. మా అమ్మ వెళ్ళినప్పుడు ఏమైందంటే మా అమ్మ దగ్గర మనీ లేవు, అక్కడ పే చేయాలి కదా మేడం, మనీ 10 రూపీస్ అన్న పే చేయాలి. సో వెళ్ళేసి వెంటనే వచ్చేసింది. నేను మా మమ్మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నాను, అంటే నేను ఆ విధంగా నాకు అంత లేదు. అమ్మాయి అంత వచ్చేసి ఏమంటే డబ్బులు అడుగుతున్నారా, నా దగ్గర డబ్బులు లేవరా అంది. అమ్మ నాకు కళ్ళు తిరిగినాయి మేడం. నిజంగానే నా దగ్గర చేతిలో రూపాయి లేదు. నాయన నేను నిజంగా కొడుకునేనా ఇలా అంత నాకు నిజంగా బాధేసింది మేడం. ఎప్పటికి నా జీవితంలో నేను చచ్చిపోయే వరకు నేను ఆ మూమెంట్ అన్నది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మా మమ్మీని ఇంకా చూడండి, నేను
ఎంతో ఎంతో ఇద్దాం అనుకుంటాను, నా దగ్గర లేవు, డబ్బులు లేవు, ఎలాగేవాలి అనుకుంటా. అలా ఆ బాధ నుంచి ఇవన్నీ వచ్చినాయేమో, ఈరోజు ఎంతకు వచ్చానేమో అని చెప్పేసి ఎప్పటికైనా మా మమ్మీని ఒక రాణిలాగా పైన పెట్టుకొని చూసుకొని, ఆవిడ మిమ్మల్ని ఏం చెప్తే అదే చేసేలాగా. మా అన్నీ కూడా అంతే మేడం, మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు కానీ అని వ్యతిరేకం చెప్పడు మేడం. మా అన్నీ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాడు మేడం. అదొక మా మమ్మీని ఒక రేంజ్లో చూడాలి మేడం, అది నా కోరిక. నాన్నగారు లేరా? మా నాన్నగారు ఉన్నారు మేడం, మా నాన్నగారు కూలి పని చేస్తారు. అంటే ఆ రోజు నాకు సాడ్ మూమెంట్ చెప్పండి. అదే అర్థమైంది. ఎందుకంటే మీ నాన్నగారి గురించి మాట్లాడలేదు కదా అని అడిగాను నేను. మా నాన్నగారు ఉన్నారు మేడం, అది కూలి పనికి వెళ్తుంటారు మేడం, ఇప్పుడు రోజు డైలీ వారి పనికి వెళ్ళి. యాక్చువల్లీ మా మామయ్య గారికి ఏజ్ ఎక్కువైనా సరే ఇంటి దగ్గర అయితే ఉండరండి, ఎప్పుడు పనికి వెళ్ళిపోతా ఉంటారు. మా మామయ్య గారు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎంత ఏజ్ అయినా సరే. ఎవరి దగ్గర ఒక దగ్గర చెయ్యి చాపాలి, ఎంత ఏజ్ అయినా సరే. ఆఖరికి యాత్రకి ఎక్కడికైనా వెళ్ళినా నా డబ్బులు నేనే పే చేసుకుంటాను, మీరు ఇవ్వద్దు, అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ ఏజ్ లో కూడా ఆయనకి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అలా డైలీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు లేవా అని చెప్పేసి మా అమ్మకి తెలియకుండా యాక్చువల్లీ మేము ఇవ్వాలి వాళ్ళకి, అయినప్పటికీ కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చేస్తారా? హైదరాబాద్ కాదు మేడం, రైల్వే స్టేషన్ కి, అక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చేసి మా మమ్మీకి కూడా తెలియదు, నేను చెప్పాలి మా మమ్మీకి, వచ్చేసి డబ్బులు ఉంచుకో నీకు ఎందుకని పని చేస్తా అని చెప్పేసి అక్కడ ఇస్తారు. మనం మళ్ళీ మా అన్నయ్యకి కూడా, మా అన్నయ్య అంటే ఇవ్వట్లేదు, మా అన్నయ్య ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఉంటాయి. మా చెల్లికి కూడా ఎవడో నాకు మాత్రమే ఇస్తాడు తీసుకొచ్చేసి. మా మమ్మీ అంటుంది, మీ నాన్న నీకు ఇష్టం అనుకుంటా బాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మాకు కూడా ఇంట్లో ఇవ్వడం అంటాడు కష్టపడి వచ్చేసి. సో నేను అనుకుంటాను వీళ్ళిద్దరిని ఒక మంచి పొజిషన్ ఎప్పుడోకప్పుడు చూడాలి, వీళ్ళని కూలి పని చేసి మిమ్మల్ని ముగ్గురు చదివించారంటే గొప్పే కదా అసలు. అది ఒక నిజంగా గ్రేట్ మేడం. వాళ్ళని మామగారు ఇంకొకటి కూడా అంటారు, ఎప్పుడు అంటారు, ఎలా ఉన్నా సరే ఒకటే అంటారు, మా ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్ల మా ఆడపిల్ల కానే కాదు, మా ఇంటికి వచ్చిన కోడలే ఆడపిల్ల, వెళ్ళిపోయిన కూతురు కోడలు అంతే, ఆవిడ వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చిన కోడలే మా కూతురు అనేసి అంటుంటారు. మంచి అత్తయ్య మాయ దొరికారు మీకు. ఓకే, పోన్లేండి, ఇప్పుడైతే మంచి ఫేమ్ వస్తుంది, దీన్ని క్యాష్ చేసుకోండి, ఉపయోగించుకోండి, వాడుకోండి. ఎంతమంది ట్రోల్ చేసినా సరే అది మీకు హ్యాపీ మేడం. యాక్చువల్ మాకు ఇన్స్టాలో జస్ట్ 10 days బ్యాక్ స్టార్ట్ చేసాము, వాళ్ళని ఇప్పుడు 20K ఫాలోవర్స్ వచ్చారు 5 days లోనే. యాక్చువల్ ఆ 20K ఫాలోవర్స్ కి వ్యూస్ అవి కానే కాదు, 2M 3M వ్యూస్ అవి కానే కాదు. సో అది కేవలం వాళ్ళ వల్లే పాసిబుల్ అని అంటాము. ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఈజీగా రాగలం. అది యాక్చువల్ చాలా మంది చెప్పారు ఫేక్ అకౌంట్స్ వచ్చాయి రిపోర్ట్స్ కొట్టండి అని, వాళ్ళ వల్ల మేము వచ్చాం కాబట్టి మేము వాళ్ళని ఏం చేయదలుచుకోలేదు మేడం. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసిన రోజు సపోర్ట్ మాకు ఉంటుంది. ఇప్పుడు మేము వాళ్ళకి రిపోర్ట్స్ కొట్టినట్లయితే వాళ్ళు మా పోస్ట్ లో ఎలాగో పెట్టారు, ఇంకెవరు రిమిక్స్ చేస్తారు, రీక్రియేట్ చేస్తారు, మేమే పెట్టుకోవాలి, అప్పుడు ఎక్కడ రీచింగ్ ఉంటది. సో మేమైతే పెట్టదలుచుకోలేదు, వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం అంతే. అప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని మాట్లాడలేదో, మీతోటి మాట్లాడకుండా ఎవరైతే దూరం పెట్టారు, ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటారు. నేనైతే మేడం నాకైతే నా లైఫ్ లో లేదు మేడం, నా లైఫ్ లో అయితే లేదు. నేను ఈయన గురించి ఈ 5 days లో చూసింది అయితే, వీళ్ళ ఫ్రెండ్స్ అయినంత ముందు కంపెనీలో పనిచేసే వాళ్ళైనా వాళ్ళందరూ కూడా మేము ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేసారు ఇన్ని రోజులు కూడా. డ్యూటీ కూడా ఇంత ముందు కంప్లీట్ గా డ్యూటీ కూడా ఉండేది కాదు, అక్కడికి ఎక్కడికైనా చేంజ్ చేస్తా ఉండేవారు. బట్ ఈ 5 days నుంచి ఏంటంటే ఇంత ముందు వీళ్ళ 10th క్లాస్మేట్స్, నెక్స్ట్ డిప్లొమా మొత్తం ఇంత ముందు కంపెనీ చేసేవాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా కాల్ చేస్తున్నారు, అది హ్యాపీ అనిపించింది. ఓకే, ఇంత ముందు వదిలేసిన వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏదో విధంగా ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారు, అది మాట్లాడుతూ ఉన్నారు, అది హ్యాపీగా అనిపించింది. కానీ నాకు ఒకటి చెప్పగలను మేడం, ఫేమ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫేమ్ లేనప్పుడు ఒకలాగా అస్సలు చూడకూడదు మేడం. అసలు అది అది తెలిసిపోద్ది మేడం. అవతల ఇంత ముందు కాల్ చేస్తే ఇచ్చేలేని వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. నేను చెయ్యక ముందే కాల్ చేస్తున్నాను మేడం, అసలు అది కరెక్టేనా నేను అనుకుంటే, నా దగ్గర ఇప్పుడు కొద్దిగా ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, పేరైనా డబ్బులైనా ఒక రోజు ఉంటావు, ఒక రోజు ఉండవు మేడం. మనుషులు ఎప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకేలా చూడాలని అయితే మా ఒపీనియన్ అంతే. ప్రమోషన్స్ వస్తున్నాయా? బాగా వస్తున్నాయి మనం, బట్ ఏంటంటే ఎందుకంటే మేడం ఇప్పుడు మేము చేసేది ఈ విధంగా చేస్తాం, ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మేము ఈ అల్గారిథానికి వేరే తీసుకొచ్చి అటాచ్ చేసాం అనుకో, మాకు మళ్ళీ ఇది అల్గారిథం అనేది ఏ టైంలో ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. సో అల్గారిథం డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది అక్కడ. సో అందుకని చెప్పేసి అది అంతవరకు పోనీ తర్వాత ఎప్పుడో మా ఫేమ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ప్రమోషన్ మొదలు పెడతాం మేడం. అంతా అయిపోయిన తర్వాత అయితే కాదు మేడం, ఓకే రీచింగ్ ఉండి మనం బాగుంటే ఆటోమేటిక్ అప్పుడు కూడా వస్తాయి. సో అది అని అనుకుంటున్నాం. అప్పటిదాకా ఓన్లీ వీడియోస్ చేస్తాం, ఎందుకంటే ఈ టైంలో రీచింగ్ ఉంటుంది, ఈ టైంలో అవి చేసి ఆగిపోయిందంటే మళ్ళీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే ముందు కూడా మేడం లైవ్ చేసుకొని వచ్చాం మేము యూట్యూబ్ లో.
బాగుపడితే చూడలేని వాళ్ళు, నష్టపోతే చూసే వాళ్ళు ఉంటారు కానీ బాగుపడితే చూసే వాళ్ళు ఎవరు ఉండరు. చూడలేని వాళ్ళే చాలా మంది. ఇప్పుడు లైవ్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ అందులో రిపోర్ట్ అనే ఆప్షన్ రాకూడదు. కంటిన్యూస్ గా రిపోర్ట్ అని వచ్చి మేడం కష్టం అన్నప్పుడు అమ్మో ఏమైందని ఆదరించాలి. అలాంటి కొంతమంది ఏంటంటే కెట్టని వాళ్ళు మీకు ఇలానే అయింది, మీకు ఇంకా రాదు, మేము రిపోర్ట్ కొట్టాం కామెంట్స్ చదవకపోతే రిపోర్ట్ అనే ఆప్షన్ పెడతారు మేడం. అది కామెంట్స్ చదవడం చదవడం స్క్రోలింగ్ ఫాస్ట్ అయిపోతుంది మేడం. అది తక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే ఫస్ట్ తగ్గిపోయినాయి మేడం. ఇప్పుడైతే అన్ని బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళే సూపర్ చాట్ చేసే స్టేజ్కి వచ్చేసారు. అంత మారిపోయారు నిజంగా. వాళ్ళైతే గ్రేట్. ఇందాక ఆగిపోయింది మేడం యూట్యూబ్ లో. హ్యాక్ చేసారేమో సడన్ గా. అది కంట్రోల్ మాకు అవ్వట్లే కానీ అక్కడ లైవ్ రన్ అయిపోతా ఉంది, మాకు ఏం చూపిస్తలేదు మా పేజ్ లో. కంట్రోల్ అవ్వట్లేదు, ఏమైంది అనేసి భయం అయింది. మొత్తానికి డిలీట్ చేసేది మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే మేడం ఈ ఫస్ట్ టైం మేము ఇంతకు ముందు వరకు కూడా నేను డైరెక్ట్ గా మోతో ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఒక మైక్ వాడేసి ఫస్ట్ టైం ఇచ్చాను. దానికి ఏమో నిజంగా మ్యూజిక్ లో అనిపించిందేమో, పక్కన సైడ్ మ్యూజిక్ ఆడతాం కదా ఆ మ్యూజిక్ లో అనిపించింది. ఎందుకంటే నాయిస్ డైరెక్ట్ చేయాలి కదా మేడం. సో దానికి ఆటోమేటిక్ గా అయిపోయిందేమో నాకు ఇన్నర్ ఫీలింగ్ మాట మేడం. డైరెక్ట్ గా మధ్యలో ఆగిపోయింది. సో ఏదైతే అయిందని చెప్పి డిలీట్ చేసేసాం, వచ్చేసాం. అప్పటికి ఫోన్ వచ్చేసింది మేడం మీరు, అందుకే మేడం లిఫ్ట్ చేయలేదు. సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి? నేనైతే మేడం నాకైతే ఏమైనా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తే వెళ్తాను మేడం. అది నా యాక్టింగ్ వెళ్దామని అది ఉండేది. అసలు ఒకవేళ నేను వెళ్ళలేనేమో, ఒకవేళ నేను వెళ్ళకపోయినా సరే మా పిల్లలైనా సరే పంపించాలి అన్న డ్రీమ్ అయింది. ఆ డ్రీమ్స్ అన్ని వాళ్ళ నుంచి ఫిల్ అప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే చెప్పాను కదా కాలేజ్ ఇలా నాకు బాగోకపోవడం వల్ల నాకు ఏమో అవకాశం రావట్లేదేమో. నా పిల్లలైనా సరే మంచిగా నాకున్న కళ్ళని వాళ్ళ ద్వారా నేను నెరవేర్చుకోవాలి. పిల్లలు ఇద్దరు చక్కగా ఉన్నారు అసలు. మాకు నిజంగా మా చూడండి ఎంత కోఆపరేట్ చేస్తారు అసలు. అలా ఉండగానే అసలు పిల్లలు అసలు ఊరుకోరు. మా పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. మా పెద్దవాడు అయితే అసలు మీకు టైం అయిపోతుంది, లైవ్ చేసుకోరా, లైవ్ చేసుకోండి, మేము ఆడుకుంటాం, మీరు లైవ్ చేసుకోండి, పడుకుని ఆడుకుంటామే, మీరు లైవ్ చేసుకోండి, డిస్టర్బ్ చేయాలి అంటారు. కానీ ఎప్పుడైతే లైవ్ మొదలెట్టాం ఒక్కొక్కడు మెల్లగా జారుకుంటారు బయటికి, ఇలా అటు ఇటు తిరుగుతారు, ఆడుకుంటారు. కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేయరు మేడం. అంటే మేము సక్సెస్ అని నేను అంటారేమో కానీ ఈ సక్సెస్ అవడానికి ఒక 50-70% వాళ్ళే కారణం మేడం. ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చినా సరే ఇంట్లో కూడా ఉండాలి పిల్లలు. అసలు మాకు మేమిద్దరం పిల్లలమే ఉంటాము, వాళ్ళు కూడా మంచిగా ఏం చక్కగా ఆడుకుంటాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. అంతే. మరి బుజ్జి పిల్లలైనా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. లైవ్ లో అడుగుతా ఉంటారు, మీ పిల్లలు చిన్నపిల్లలే కదా, మీరు ఏం మాట్లాడరా అని అడుగుతా ఉంటారు. ఓకే, సో ఫైనల్ గా మా కోసం అంత ట్రెండింగ్ మేము మిస్ అవ్వలేం కాబట్టి మేము కూడా లైవ్ లో చూడాలనుకుంటున్నాం. ఒకసారి ఆ డాన్స్ విత్ ఆల్ డైలాగ్స్ కావాలి. లేచి చైర్లు వెళ్ళిపోతాయి, మీరు లేచి సేమ్ రావాలి. మీరు మధ్యలో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అంటారు కదా, అది కూడా చెప్పాలి నాకు ఒకసారి. ఓకే. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. 1000 మెంబర్స్ ఉన్నారు, ప్లీజ్ డబల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా 500 లైక్స్ వస్తాయి ప్లీజ్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. నిజంగా 1 minute గ్యాప్ లో భయం వేసింది నాకు. ఇంత అంటే మేము చూసి నవ్వుకుంటున్నాం కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది నేను లైవ్ లో చూసాక అంత ఈజీ కాదు, ఎంత కామెడీ కనిపిస్తుందో దాని వెనక అంత పెయిన్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మంచి ఒక స్టేజ్కి వెళ్ళాలి. నిజంగానే మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మా ఇన్స్టా పేజ్ అయితే చాలా అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్. సో వాటిలో మా ఛానల్ పేజ్ అయితే బ్లూటిక్ ఉండి వ్లాగ్స్ RBH అని ఉండి, యూజర్ నేమ్ అయితే రాముకరణం అని ఉంటుంది, అదే రియల్ అకౌంట్. మెసేజ్ చేయాలనుకునే వాళ్ళు దేనికైనా సరే ఆ అకౌంట్ మెసేజ్ చేయండి, బ్లూటిక్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్.